3 లక్షలు 4 లక్షలు కూడా గుంజుతున్నటువంటి. అవును సార్, ఇప్పుడు ప్రభుత్వానికి ఏముంది, గతంలో 40-50 సంవత్సరాల నుంచి 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏముంది కదా, ఆ పరిధిలో ఉన్న సీఎంలని అధికారులని ఇక్కడ రోడ్ ఇచ్చిరు, కరెంట్ ఇచ్చిరు, ట్యాక్సీలు కట్టుకుంటున్నారు, అన్ని కట్టుకుంటున్నారు. అప్పుడు మీరు ఎందుకు ఇచ్చారు ఇవన్నీ? అధికారులు పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు వీళ్ళేమి వాళ్ళకి చర్యలు తీసుకోవాలి, వాళ్ళని తక్షణం సస్పెండ్ చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇందులో ఎవరెవరైతే ఉన్నారో మినిస్టర్లు ఉన్నారో సీఎంలను కూడా ఇంట్లో తీసుకోవాలి. వాళ్ళు కూడా నేరస్తులే. ఇప్పుడు పాత గవర్నమెంట్ కాదా, ఇదే గవర్నమెంట్? వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళు సేల్ ఉంది, ఆ సేల్ ఎందుకు చేసుకున్నారు? వాళ్ళు సేల్ లీడర్లు ఇచ్చారు, సేల్ లీడర్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు. పర్మిషన్ తెచ్చుకున్నాక వాళ్ళ కరెంట్ శాంక్షన్ చేసింది అధికారులే కదా, రోడ్ వేసింది అధికారులు. ఎక్కడ చూసినా సిసి రోడ్లు బ్రహ్మాండ సిసి హౌస్ ట్యాక్స్. ఇక్కడికి వచ్చేసి 156 ఫీట్లు FTL, ఇంకా అవతల 72 ఫీట్లు బఫర్, అన్ని కూలగొట్టుకోండి. మరి హైదరాబాద్ ఎందుకు ఇక అంతా కూలగొట్టుకోండి, గ్రౌండ్. ఇక్కడ మీ అందరూ గమనించాలి, ఖాళీ పెద్దలంతా మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి. కానీ కేవలం మేము బఫర్ జోన్ లో ఉన్న వాటిని లేదంటే FTL ఉన్న పరిధిలో ఉన్న వాటిని కూలుస్తున్నాము. అది కూడా నాలాలు ఆక్రమించి కట్టిన వాళ్ళు ఉన్నారు. మరి నాలాలు ఆక్రమించి కట్టిన బాపత ఏమైనా ఉందో ఇక్కడ? ఇక్కడేనండి ఇన్ని సంవత్సరాల నాకు తెలియక 25-30 ఫీట్ల లోతున్నది ఇప్పుడు మూసి. ఓకే, ఇంతవరకు ఏ వర్షం వచ్చినా గానీ ఏ వర్షం ఒక్క చుక్క రాలేదండి. ఇక్కడ మీకు ఎప్పుడు ముంపు ప్రాంతాలు పడ్డ వర్షాలకు కూడా, సిటీలో మొన్న పడ్డ వర్షాలకు కూడా, కుక్కట్పల్లిలో మోకాళ్ళ లోతు, బస్తీలలో మోకాళ్ళ లోతు పైకి వచ్చి ఇళ్లలోకి వచ్చి నీళ్లు వచ్చిన రోజు కూడా నాకు ఎప్పుడు గిలక తడవలేదు, పాదాలు మించికి పోలేదు. చెప్పులు వేసుకోకుంటే మాకు పూర్తిగా బొటన వేలు తడవలేదు. అట్లా ఉన్నది ఈ ఏరియా. మాకు చెడా మీద మంచిగా ఉంది. ఇది బాగుంది కాబట్టి, మంచిగా ఉన్నది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎక్కువ దూరం, డిస్టెన్స్ ఎక్కువ దూరం బఫర్ అని FTL అని ఏదో ఒకటి పెట్టి వంక చెప్పి ప్రభుత్వానికి ఉన్న సదుపాయాలన్నింటినీ చట్ట పరిధిలో 10 మీటర్లు తీసుకురావాలంటే దాన్ని 100 మీటర్లు చేసేస్తున్నాడు. అట్లా వాళ్ళ హద్దులు యథేచ్ఛగా వాడుకుంటూ, వాళ్ళ అధికారాలను యథేచ్ఛగా వాడుకుంటూ హద్దులు మీరి ఎక్కడికో తీసుకెళ్లి ఇవన్నీ శుభ్రం చేస్తాము, దున్నేస్తామంటే ఇవన్నీ వేసింది గత ప్రభుత్వాలు కాదా? ఆ గత ప్రభుత్వాల్లో మీరు పని చేయలేదా? పోనీ ఇప్పుడున్న మంత్రులు గాని, మినిస్టర్లు గాని, రాజకీయ నాయకులు గాని, అధికారులు గాని, అప్పుడు మేము కట్టిన డబ్బులతో అప్పుడు ప్రభుత్వాలు వేరే నిజంగా అక్రమ కట్టడాలు అయితే మీరెందుకు కడతారు? అప్పుడు మామూలు వాస్తవంగా అయితే ఇప్పుడు అక్రమ వస్తుంది. అక్రమ కట్టడం అంటే ఏంటి? అసలు అక్రమ కట్టడం అనడం ఏంటి? నిన్ను మీరు దొంగ అంటే ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? మీరు మాత్రం శుద్ధం, తాను శుద్ధం, తడిగద్దం అన్నట్టు మీరు ఒక్కడే శుద్ధమా? ఇంకా ప్రపంచంలో ఎవ్వడూ శుద్ధం కాదా? మేమంతా ఎవ్వరికి ఒక్క నయా పైసా లంచాలు ఇవ్వకుండా, అయ్యా మేము ఈ చివర అప్పటికి ఉన్న కాలమాన పరిస్థితుల క్రితం 30 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు ఇక్కడున్న రేట్ల ప్రకారము మా స్థితి పరిస్థితులకి